శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడా 333వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 334వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమఖ్యంతారామందే లంకాభయంకరం సదా నింబవృక్షమూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ గృహస్థో బ్రహ్మచారీ వా వానప్రస్థోధ భిక్షుకా యైచ్ఛేత్ సిద్ధిమాస్తాతుం దేవతాంకాం యుజేత సహ. తాతగారిని అడుగుతున్నాడు ధనరాజు పితామహ. గృహస్థు, బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి అనే 4 ఆశ్రమాల వారిలో ఎవరైనా సిద్ధి పొందాలనుకుంటే ఏ దేవతను పూజించాలి? కుతో హ్యస్య ధ్రువః స్వర్గః కుతో నైశ్రేయసం పరం విధినా కేన జుహుయాద్ దైవం పిత్రియం తథైవ చ. ముక్తశ్చ కాం గతిం గచ్చేత్ మోక్షశ్చైవ కిమాత్మనః స్వర్గతశ్చైవ కిం కుర్యాత్ యేన న చవతేతి వః దేవతానాం చ కో దేవః పితॄణాం చ పితా తథా తస్మాత్ పరతరం యచ్చ తన్మే బ్రూహి పితామహ. అలానే ఇంకా అడుగుతున్నాడు ధర్మరాజు, మానవుడికి అక్షయమైన స్వర్గప్రాప్తి ఎలా కలుగుతుంది? పరమమైన నిశ్రేయం ఎలా కలుగుతుంది? ఏ విధి విధానంతో దేవతలను గూర్చి పితరులను గూర్చి హోమం చేయాలి? అలానే ముక్త పురుషుడు ఏ గతిని పొందుతాడు? మోక్ష స్వరూపం ఏమిటి? స్వర్గానికి వెళ్ళిన వాడు ఏం చేయాలి? ఏం చేస్తే అతడు స్వర్గం నుంచి కిందికి రాకుండా ఉంటాడు? దేవతలకు దేవత, పితరులకు పిత ఎవరు? అంతకన్నా శ్రేష్టమైన తత్వం ఏమిటి? పితామహ, ఈ నా ప్రశ్నలకు సమాధానం చెప్పవయ్యా అన్నాడు. భీష్మ ఉవాచ. భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు. గూఢం మాం ప్రశ్నం పృచ్ఛతే త్వమిహానగా నహ్యే తత్కర్తయా శక్యం నక్తుం వర్షశతైరపి రుతే దేవ ప్రసాదాత్వా రాజన్జ్ఞానాగమేన వా గహనం హేతతాఖ్యానాం వ్యాఖ్యాతవ్యం తవారిహం. నాయనా, ఎంతో రహస్యమైన విషయాలను గురించి నువ్వు ప్రశ్నించావు నన్ను. భగవంతుడి యొక్క అనుగ్రహం కానీ జ్ఞానప్రధానమైన శాస్త్రం కానీ లేకుండా అనేక సంవత్సరాలు కేవలం తర్కించడం వల్ల ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం అవుతుందయ్యా. అంటే నువ్వు అడిగిన ప్రశ్నలకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే సమాధానాలు దొరుకుతాయి, చెప్పగలను నేను. శత్రునాశన ఈ విషయం తెలియజెప్పడం, తెలుసుకోవటం చాలా కష్టమయ్యా. అయినా నాకు తెలిసినంత వరకు వివరిస్తాను. ఎరిగి తెలిసేదే ఉంది, అంతా భగవంతుడే చెప్తున్నాడు. ఎన్నో ఎప్పుడో ఓపిక చచ్చిపోయింది. 100 కొలది శరాలు అర్జునుడు వేసినవి తగిలి కింద పడిపోయి ఉన్నాడు. ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు. కేవలం ప్రాణాన్ని నిలుపుకున్నాడు, కానీ ఈ సమాధానాలకు చెప్పే ఓపిక ఆయనకి లేదు. కానీ ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తెచ్చి నువ్వే చెప్పాలి అంటే నేనెట్లా చెప్తానయ్యా, నేను అయిపోయింది నా పని, నాకు ఏమి మైండ్ పని చేయట్లేదంటే నీ మైండ్ పని చేయక్కర్లేదు, నేను
అన్నీ స్ఫురింపజేస్తాను అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి స్వయాన భగవంతుడు చెప్తున్నట్టు లెక్క. అత్రాప్యుదాహంతిమం ఇతిహాసం పురాతనం నారదస్య చ సంవాదం ఋషేర్నారాయణస్య చ. ఈ విషయంలో తెలిసిన వారు ఒక ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఉదాహరణగా చెప్తారు. అది నారాయణుడికి ఋషులకి నారదుడికి నారాయణకి మధ్య జరిగిన సంవాదం. నారాయణో హి విశ్వాత్మ చతుర్మూర్తి సనాతన ధర్మాత్మజ సంబభువ పితైవ మేభ్యభాషత. నా తండ్రి శంతనుడు నాకు ఈ విషయం చెప్పాడు. అంతే కదా, ప్రథమ గురువు ఎవరు? గురువు తండ్రే. శ్రీమన్నారాయణుడు సమస్త జగత్తుకు ఆత్మ, 4 మూర్తులు గలవాడు, సనాతనుడైన దైవం ఆయనే. ఒకప్పుడు ధర్మదేవతకు పుత్రరూపంలో అవతరించాడు ఆయన. కృతే యుగే మహారాజా పురా స్వయంభువేంతరే నరో నారాయణశ్చైవ హరి కృష్ణ స్వయంభువ. మహారాజా వాసుదేవుడు స్వయంభువ మన్వంతరంలోని కృతయుగంలో ఆయనే నరుడు, వాసుదేవుడే నరుడు, నారాయణుడు, హరి కృష్ణుడు, ఇలా 4 రూపాలుగా అవతరించాడయ్యా. వాసుదేవుడు అంటే విష్ణుమూర్తి నరుడుగా, నారాయణుడుగా, హరిగా, కృష్ణుడుగా అవతరించాడు. తేషాం నారాయణ నరో తపస్తే పతురవ్యయో బదర్యాశ్రమమాసాజ్యా శకటే కనకామయ్య. వారిలో వినాశరహితులైన నారాయణ నరులు ఇద్దరు కూడా బద్రికాశ్రమానికి వెళ్ళి బంగారు రథం మీద ఉండి ఘోర తపస్సు చేశారు. వాడు అష్టచక్రాంహి తద్యానం భూతయుక్తం మనోరమం తద్రాజ్యౌ లోకనాథౌ తౌ కృశౌ ధమని సంతతౌ తపసా తేజసా చైవ దుర్నిరీక్షోసురైరపి యస్య ప్రసాదం కుర్వాతే సదేవో ద్రష్టుమర్హతి. మనోహరమైన వారి యొక్క రథానికి 8 చక్రాలు, దానిలో అనేక ప్రాణులున్నాయి. లోకేశ్వరులైన ఆదిపురుషులు నిరంతరం తపస్సు చేయటం వల్ల చాలా చిక్కిపోయారు. వారి శరీరాల్లో నరాలు కనిపించడం మొదలుపెట్టాయి. మహాతపస్సు వల్ల వారి తేజస్సు సమధికమైంది. దేవతలు కూడా తేరిపార చూడ వీరుడు నేనంత తేజస్సు వాళ్ళలో వచ్చింది. వారి అనుగ్రహంగా దేవశ్రేష్ఠులే వారిని దర్శించగలిగారు. మానవ నూనౌ తయోరనుమతే హృది హృచ్చయ చోదిత మహామేరోర్గిరే శృంగాత్ ప్రచ్యుతో గంధమాదరం. వారిద్దరి ఇచ్ఛానుసారం తన హృదయంలో ఉన్న పరమాత్మ ప్రేరణ వల్లనే దేవర్షి నారదుడు మహామేరు పర్వత శృంగం నుంచి గంధమాదన పర్వతం మీద దిగాడు. నారద సుమహద్భూతం సర్వలోకాన చీచరత్ తందేశం అగమద్రాజన్ బదర్యాశ్రమమాసుగా. నారదుడు అన్ని లోకాల్లో సంచరిస్తూ ఉంటాడు. అందువల్ల శీఘ్రంగా వెళ్ళగల ఆయన అనేక ప్రాణుల నివాసమైన బదరికాశ్రమానికి కూడా వచ్చాడు. తయోరాక్నిక వేళాయాం తస్య కౌతూహలం త్వభూతిదం తదాస్పదం కృష్ణం యస్మిన్ లోక ప్రతిష్ఠిత సదేవాసుర గంధర్వ సకిన్నర పరో మనో మహోరగా. ఎప్పుడు వచ్చింది కూడా చెప్తున్నారు. ఆక్నిక వేళాయ నిత్యం వాళ్ళు చేసే నిత్యాగ్నిహోత్ర సమయంలో దర్శించాలని ఆసక్తి నారదుడికి కలిగింది. ఆయన మనస్సులో ఆలోచించాడు, ఆహా, దేవతలు, అసురులు, గంధర్వులు, కిన్నరులు, మహానాగులతో కూడి సర్వలోక నివాసి అయినా ఇదే కదా భగవంతుడి యొక్క సన్నిధానం. ఏకా మూర్తిరియం పూర్వం జాత భూయశ్చతుర్విధ ధర్మస్య కుల సంతానే ధర్మాదే వివర్ధిత అహో అనుగృహీతోజ్య ధర్మ ఏభి సురైర్య నరనారాయణాభ్యంచ కృష్ణేన హరిణ తథా పూర్వం ఒకటిగానే ఉన్న మూర్తి ధర్మవంశాన్ని విస్తరింపజేయడానికి ఇలా 4 రూపాల్లో అవతరించాడు. ఈ 4 తాము సంపాదించిన ధర్మంతో
ధర్మదేవత వంశ పరంపరను పెంపొందింపజేశారు. ఈ సమయంలో ఈ నలుగురు దేవతలు నరుడు, నారాయణుడు, కృష్ణుడు, హరి అనే వాళ్ళు ధర్మదేవతను అనుగ్రహించారు. అత్ర కృష్ణో హరిశ్చేవ తస్మిన్ చిత్కారణాంతరే స్థితో ధర్మోత్తరౌక్యతో తథా తపసిద్ధిష్టతో. ఈ నలుగురిలో కృష్ణుడు, హరి అనేవారు ఇద్దరు కూడాను ఇతర కార్యంలో ఉన్నారు. కానీ నారాయణుడు, నరుడు అనే ఇద్దరు ధర్మమే ప్రధానమని భావించి తపోముగ్గులయ్యారు. ఏ తౌధి పరమం ధామ కానయోరాశ్నిగత్రియ పితరౌ సర్వభూతానాం దైవతం చేసేసునౌ కాం దేవతాం తుయజత పితృన్వా కాం మహామతి. వీరిద్దరే పరమధామ స్వరూపులు, అంటే పరంధామంలో ఉండే. వీరు నిత్యం చేసే కర్మలు ఏమిటి? యశస్సులైన ఇద్దరు దేవతల సమస్త ప్రాణులకు తండ్రులు, దేవతలు, పరమ మేధావులు. ఏ దేవతను గురించి యజిస్తున్నారు, ఏ పితరులను పూజిస్తున్నారు? ఇది సంచంచ మనసా భక్త నారాయణ శతు సహస్ర ప్రాదుర్భవత్ సమీపే దేవయోస్తద. ఇలా ఆలోచించాడు నారదుడు. నారాయణ భక్తి ప్రేరితుడై త్వరగా వాళ్ల ఎదురుగుండా నిలబడ్డాడు. కృతే దైవేచ ప్రిత్రే చ తతస్థాభ్యా నిరీక్షిత పూజితశ్చైవ విధినా యథా ప్రోక్తేన శాస్త్రతః. ఆ నారాయణులిద్దరు కూడా దేవతల పూజ చేశాడు, పితరుల పూజ చేశారు. ఆ తర్వాత నారదుడిని చూచి ఆయన కూడా శాస్త్ర విధితో పూజించారు. తదృష్ట్వా మహదాశ్చర్యం అపూర్వం విధి విస్తరం ఉపోపవిష్ట సుప్రీతో నారదో భగవాన్ ఋషి. వారు శాస్త్రానుసారం అపూర్వంగా విధి విస్తారంగా ఆశ్చర్యకరంగా ప్రవర్తించడం చూసి వారికి దగ్గరలో కూర్చున్న నారదుడు పరమానందపడిపోయాడు. నారాయణం సన్నిరీక్ష ప్రసన్నేనాంతరాత్మా నమస్కృత్వా మహాదేవం ఏదం వచనం అబ్రవీత్. ప్రసన్న చిత్తంతో మహాదేవుడైన నారాయణుని చూసి నమస్కరించి నారదుడు ఇలా అన్నాడు. నారదుడు ఏమన్నాడు, నారాయణుడు ఏం చెప్తాడు మనం రేపు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.